హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ల కుకింగ్ ఛానల్లో. ఈరోజు నేను చేపల కూర వండుతానండి. చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి. చేపలను తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి మంచిగా పక్కకు పెట్టుకున్న తర్వాత దానికి కావలసిన మసాలాలు ఏంటంటే ఉల్లిగడ్డ అండి, ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు. ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని నూనె లేకుండా మంచిగా వేయించాలండి. వేయించి పౌడర్ చేసి పక్కకు పెట్టాలి. పెట్టిన తర్వాత ఉల్లిగడ్డను కూడా ఒక ఇనుప కళాయిలో నూనె లేకుండా వేయించాలి. కట్టెల పొయ్యి మీద మనం కట్టెల పొయ్యిలో గిట్టేసి వేయించుకునేది కదండి, ఉడికిచ్చేది ఉల్లిగడ్డని అలానే ఉడికియాలి. నూనె లేకుండా వేయించాలి. వేయించిన తర్వాత దాన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా పట్టాలి. కొంచెం వాటర్ వేసినా లేదు, కొంచెం పేస్ట్ లాగా పట్టాలి. పట్టిన తర్వాత ఒక చిన్న టమాటాను కూడా దాంట్లో ఉల్లిగడ్డ వేగినప్పుడు దాంట్లో వేసి దాన్ని కూడా టమాటాను కూడా మంచిగా ఉడికియాలి. ఉడికించి టమాటా, ఉల్లిగడ్డ మెత్తగా పేస్ట్ లాగా చేయాలండి. చేసిన తర్వాత దాన్ని టమాటాని, ఉల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు, ధనియాలు మూడింటిని ఈ చేప ముక్కలుగా పట్టియాలి. పట్టించేటప్పుడు కారం, పసుపు, ఉప్పు పట్టియాలండి. కొంచెం ఒక స్పూన్ నూనె కూడా వేసి చేపలకి మంచిగా ఇలా పట్టియాలి. చూడండి, చేపలు ఇలా పట్టించిన తర్వాత అప్పుడు ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టాలండి. పెట్టిన తర్వాత నేను 10 నిమిషాలు పక్కకు పెట్టినాక కొంచెం చింతపండు, ఇది 2 కిలోలు అండి, 2 కిలోలకి ఒక 2 నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టాలండి. నానబెట్టి వాటిని ఎలా వండాలో చూపిస్తారండి. కొంచెం ఫ్రై చేయడం కోసం ఇలా పక్కకు పెట్టిన కొంచెం బియ్యం పిండి, కొంచెం కార్న్ఫ్లవర్ అంటే మొక్కజొన్న పిండి వేసి కొంచెం నూనె వేసి మంచిగా పట్టియాలి. పట్టించిన తర్వాత అప్పుడు వేయించేటప్పుడు చూపిస్తాను. ఫ్రై ముక్కలు ఇలా కలిపి పెట్టినండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, జీలకర్ర మెంతుల పొడి, ఉల్లిగడ్డ కాల్చి మిక్సీ పట్టిన ఉల్లిగడ్డ, కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం బియ్యం పిండి, కొంచెం నూనె అన్నేసి కలిపి పెట్టిందండి. చూడండి, ఈ సైజులో కట్ చేసుకోవాలి. చేపల కూర వండటానికి ఎడలిపుగా పెట్టుకోవాలండి. గిన్నె చిన్నది పెట్టినాం అనుకోండి, ముక్కలు అటు ఇటు ఊపుతుంటే విరిగిపోతాయి. ఉల్లిగడ్డలు కోసి పెట్టిన, చింతపండు 2 కిలోలకి 2 నిమ్మకాయ సైజు అంతా ఎన్నంతలు నానబెట్టిన. ఇది ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై కోసం ఒక కళాయిలో నూనె పోసి పెట్టినండి. ఎక్కువ పోసుకోవద్దండి, చేపలు వేయించింది ఖరాబ్ అవుతుంది. చేపల కూరకి నూనె వేస్తున్నా. కొంచెం నూనె ఎక్కువ వేయాలండి. 2 స్పూన్లు వేసిన, 3 స్పూన్లు వేసిన. పోపులో కొన్ని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు, ఇప్పుడు పసుపు, ఒక 4 మెంతి గింజలండి. ఇప్పుడు చేప ముక్కలు వేయంగానే ఒక్కసారి కలపాలండి. ఇక తర్వాత కలపొద్దు, క్లాత్ పట్టుకొని అటు ఇటు ఊపాలి. ఇలా చేపల ఫ్రై కోసం కలిపి పెట్టిన కదండి, వీటిని ఇప్పుడు కొంచెం చేప ముక్కలు మగ్గిన తర్వాత చింతపులుసు పోసుకోవాలండి. చింతపులుసు మిక్సీ పెట్టి మనం ముందు టమాటా కూడా మిక్సీ పట్టి కలిపినాం కదండి. ఇప్పుడు చింతపండు ఒక్కసారి కలపాలి. కలిపిన తర్వాత క్లాత్ తోటి అటు ఇటు ఉప్పాలి. ఇట్లా సైడ్ నుంచే అనాలి. ఇట్లా మీ ఇష్టం, పులుసు ఎంత కావాలనుకుంటే అంత పోసుకోవచ్చు. మూత మాత్రం పెట్టొద్దండి. చేపల కూర చాలామంది పెడతారు కానీ పెట్టొద్దు మూత. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు అక్కడక్కడ కాకుండా పుల్లగా మంచిగా ఉంటాయండి.